ఓవైసీ ఏ పని చేయకుండా ఇన్నిసార్లు గెలుస్తున్నారా? అండ్ మీరు దారుసలాం వెళ్తే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేలు అందరూ లైన్లో బట్టి కూర్చుంటారు. హిందూ ముస్లిం తేడా ఏమి ఉండదు. ఎవరే వచ్చినా పని చేస్తారంటారు ఆయన. ఎవరే పని గురించి వచ్చినా ప్రభుత్వం నుంచి పనులు జరిగిపోతాయి. అసలు టైమే ఉండదు. ఎమ్మెల్యేల పరేడ్ అక్కడ జరుగుతుంది. ఎమ్మెల్యేలు అందరూ కూర్చోవాలి, ప్రతిరోజు అక్కడ కూర్చోవాలి. కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరు వచ్చినా సరే పని జరిగిపోతుంది అంటారు. మీ కెమెరాలు ఉన్నప్పుడు కూర్చుంటుంటారేమో వీళ్ళందరూ. డైలీ కూర్చోరా దారుసలంలో? చూసాను, నేను కూడా వెళ్ళి చూసాను. అది కాదండి, ఆయన ఎమ్మెల్యేలు అక్కడ ఏడుగురు ఎమ్మెల్యేలు అక్కడ లైన్ లో కూర్చుంటారు. సరే, ఏం గొప్ప పని చేస్తున్నారు కూర్చొని? అసలు ఆఫీస్ లో కూర్చోవడం ఏంటి? ఎమ్మెల్యేలు రోడ్ల మీద పడి తిరిగి ప్రజల బాధలు అర్థం చేసుకోకుండా హాయిగా ఏసీ రూమ్లలో కూర్చుంటారా? అదే ఎమ్మెల్యే చేయాల్సిన పని. హాయిగా ఒక దారుసలాంలో ఒక మంచి ఏసీ రూమ్ లో కూర్చొని టేబుల్ కుర్చీలు వేసేసుకుంటే అయిపోయిందా? మీకు ప్రజల బాధలు ఎట్లా తెలియాలి? మీరు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తిరిగితే మీకు ప్రజల బాధలు ఏంటో తెలుస్తాయి. ఏసీ రూమ్లలో కూర్చుంటే ప్రజల బాధలు తెలియడం ఏంటి? దీనిపైగా ఫోటోలు తీసుకొని ప్రూఫ్లు పెట్టుకోవడం. ఇలా ఎవడు కావాలంటే వాడు చేసుకొని చెప్తున్నారు. ఓల్డ్ సిటీ వాళ్ళు మేము వెళ్ళినా సరే అసదుద్దీన్ ఓవైసీ ఎప్పుడు కూడా హిందూ ముస్లిం అని తేడా చూపించలేదు. పని గురించి వెళ్తే చేశారు అని అంటున్నారు. అందుకే కదా డేటా చెప్పనా మీకు నేను. అక్కడ ఉండే రౌడీ షీటర్ల నెంబరు, పక్కనే ఉన్న కాన్స్టిట్యున్సీ రౌడీ షీటర్ నెంబర్ మొన్న నేను చెప్పడం ఎందుకు? పాప ఒక ముస్లిం తమ్ముడే వేసుకున్నాడు చాలా ఓపెన్గా. అక్కడ ఎన్ని బస్ స్టాపులు ఉన్నాయి, పక్క కాన్స్టిట్యున్సీలో ఎన్ని బస్ స్టాపులు ఉన్నాయి. ఎంత అద్భుతంగా చేస్తూ ఉంటే ఆ రోడ్లు ఎందుకు అంత భయంకరంగా ఉన్నాయి? ఆ డ్రైనేజ్ ఎందుకు అలా ఫ్లో అవుతుంది? ఆ మంచినీళ్ళల్లో ఎందుకు డ్రైనేజ్ కలిసిపోతుంది? ఎందుకు ఆ గవర్నమెంట్ స్కూల్ అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి? ఎందుకు ఆ కాన్పులకు ఆ నీలోఫర్ హాస్పిటల్ అవన్నీ అంత దారుణంగా ఉన్నాయి? ఇవి మాట్లాడరా ఎవరు? ఓవైసీ అక్కడ ఉన్నారు కాబట్టి ఓల్డ్ సిటీని ఎవరు టచ్ చేయట్లేదు. లేకపోతే మిగతా చోట్ల కబ్జాలు ఇటువంటివన్నీ జరిగేవి, అవన్నీ లేకుండా ఇప్పుడు ఉంది ఓల్డ్ సిటీ అంటూ. ఏ కబ్జాలు ఎవరు చేయాలి? వాళ్ళ కబ్జాలే వాళ్ళు తిని పారేస్తున్నారు. 15,000 ఎకరాలు వగ్బోడిని వాళ్లే కలిసి తినేశారు. ఇంకా ఎవడు కంచే చేను మేస్తే ఇంకా పక్కవాడు ఎవడు వచ్చి ఏం కబ్జాలు కొడతాడు? మిగిలిస్తే కదా ఎవడన్నా కబ్జా కొట్టడానికి. ఏమన్నా మిగిలిస్తే కబ్జా కొట్టడానికి పక్కవాడికి మిగిలిస్తే వాడు వచ్చి కబ్జాలు కొట్టుకుంటారు. వీళ్ళు యునానిమస్గా అన్ని కబ్జాలు వీళ్ళే చేస్తారు. ఓవైసీ హాస్పిటల్లో ఎవరికి వెళ్ళినా ట్రీట్మెంట్ ఉంటుంది. హైదరాబాద్ పార్లమెంట్ అందుకేనేమో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తారంటారు. అందుకేనేమో బంజారన్ బస్తీలో నుంచి పాప ఆడకూతురు వచ్చి కాన్పు చేసుకుంటే 1,35,000 బిల్లు కొట్టి 35,000 ఇస్తే మిగతా ₹1,00,000 ఇస్తే కానీ పిల్లని ఇవ్వమంటే ఏడ్చుకుంటే పిల్లని వదిలేసి ఇంటికి వెళ్ళిపోయింది ఆమె. అది కూడా ఉంది, వేసుకోండి కావాలంటే యూట్యూబ్లో. నేనేం మాట్లాడక్కర్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ ద నెట్. ఆడకూతురు కన్న బిడ్డని పాలు కూడా ఇవ్వకుండా, ప్రసవం నొప్పులతో కని బిడ్డకు పాలు కూడా ఇవ్వకుండా 35,000 కట్టి ఇంకో ₹1,00,000 కట్టలేక బిడ్డను వదిలేసి వెళ్ళిపోయింది. మీరు చెప్పినవన్నీ చేస్తుంటే ఎందుకు 2 లక్షలకు పైగా మెజారిటీ వస్తుంది ప్రతి ఎన్నికల్లో? అని వాళ్ళు బోగస్ ఓట్స్ కాబట్టి 110% వాళ్ళ ఆ టైంలోనే వచ్చాయి కదండి. మనం వేరే చెప్పడం ఎందుకు? ఓపెన్ గా డిక్లేర్ అయింది కదా, 110% ఓట్లు వేయించుకున్నారు. హైదరాబాద్ పార్లమెంట్ లో ఎప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ 40-45% మించదు. మీరు బోగస్ ఓటింగ్ అంటున్నారు. అవును, సింపుల్ గా ఇప్పుడు ఏంటి, మీరు కొన్ని చోట్ల ఓవరాల్ యావరేజ్ తీసుకుంటున్నారు. మీరు మైనారిటీ బూత్స్ దగ్గర కొన్ని బూతులు చూసుకోండి. అదే కదా నేను చెప్తున్నది. 110% ఎక్కడైనా ప్రపంచంలో విన్నారా మీరు? మీకు ఇన్ఫర్మేషన్ తెలీదా? లేదు, మీరు ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలి. ఎలక్షన్ కమిషన్ ఆల్సో రెస్పాండ్. మీరు చెప్పినట్టు 110% అది ఉంది. అందుకే కదా మళ్ళీ రీపోల్ అయింది కదండి. లేదా బద్దంపాల్ రెడ్డి గారు గెలవాల్సిన సీటు కదా అది. గెలిచిన తర్వాత మళ్ళీ అది 110% వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని వాళ్ళు మళ్ళీ దాన్ని రీఎలెక్ట్ చేసినప్పుడు రీపోల్ చేశారు. అక్కడ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు దే హ్యావ్ మేనేజ్డ్ టు డూ ది బోగస్ థింగ్. అయితే 110% ఏఎంఐఎంకి ఓట్లు పడ్డప్పుడే ఈజ్ ఇట్ నాట్ దట్ దే హావ్ టేకెన్ ద హెల్ప్ ఆఫ్ బోగస్ ఓట్స్? అంతకన్నా ప్రూఫ్ ఏం కావాలి బోగస్ ఓటింగ్ ఉందని? బోగస్ ఓట్లు ఉన్నాయి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఆ బోగస్ ఓట్స్ పోయిందుకు ఇప్పుడు కూడా బోగస్ ఓట్లతో గెలవచ్చు కదా? ఎస్, చూస్తుండండి, సిఆర్పిఎఫ్ అన్ని చోట్ల వస్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో మేము వేసాలి, పిటిషన్లు అన్ని వేసాం. ఈసారి ఊరుకునేది లేదు. మాధవీలత చూడండి ఏమేం జరగాలో అన్ని జరుగుతాయి కదా. ఏముంది అందులో పెద్ద విశేషం? బ్రహ్మాండంగా అన్ని